ఎలక్షన్ కోసం ఎదురు చూసే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, ప్రస్తుత ప్రభుత్వ నాయకులు మీ ఇంటి ముందుకు వచ్చి ఓటు అడిగినప్పుడు ఈ ప్రశ్నలకి సమాధానం చెప్పమనండి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఏది? కరెంటు ఛార్జీలు భారీగా పెంచారు ఎందుకు? ఆర్టీసీ ఛార్జీలు పెంచారు ఎందుకు? పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏంటి? మద్యపానం నిషేధం చేస్తామన్నారు, మీరు ఎక్కడ చేశారు? ఇసుక ధరలు భారీగా ఎందుకు పెంచారు? కరెంటు ఛార్జీలు యూనిట్ ధర 5 రూపాయలకి ఇచ్చే పీపీఎల్ని రద్దు చేసి పీక్ సమయంలో 18 రూపాయలు పెట్టి మీరు ఎందుకు కొంటున్నారు? గుంతల రోడ్లు పరిస్థితి ఏంటి? పెట్రోల్ రేటు ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్లో రేటు ఎందుకు ఎక్కువ? చెత్త మీద పన్ను వేయాలనే చెత్త ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? ఆస్తి పన్ను ఎందుకు పెంచారు? బాత్రూమ్ పైన పన్ను ఎందుకు వేశారు? జాబ్ క్యాలెండర్ ఎక్కడ? కొత్త పరిశ్రమలు ఎక్కడ తెచ్చారు? ఐటీ కంపెనీలు ఎన్ని? కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులర్ ఎప్పుడు? వారంలో రద్దు చేస్తామన్న సిపిఎస్ ఏమైంది? ఇల్లు కట్టిస్తామని సెంటు స్థలం ఇచ్చి మీరే ఇల్లు కట్టుకోండి మాట మార్చింది ఎందుకు? నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి? ఎందుకు అదుపు చేయలేకపోయారు? వ్యవసాయ మోటార్లకు మీటర్లు ఎందుకు పెడుతున్నారు? పీజీ విద్యార్థులకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఎత్తేశారు? మెగా డిఎస్సి ఎక్కడ? 8,000 స్కూల్స్ని విలీనం పేరుతో ఎందుకు మూసేశారు? 3-4 తరగతులు చదివే పిల్లలు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్స్కి ఎలా వెళ్తారు? వీటన్నిటికీ సమాధానం చెప్పే దమ్ము ధైర్యం మీకుందా? ఎలక్షన్ కోసం ఎదురు చూస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలారా, ఓటు వేసే ముందు నోటుకి మందుకి ఆశపడకండి. ఒక్కసారి మీ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించండి. మనం మారుదాం, యుగం మారుతుంది. ధర్మాన్ని కాపాడుదాం, ధర్మమే మనల్ని కాపాడుతుంది. భారత్ మాతాకి జై. జై హింద్.